బొట్టు చుట్టూ అన్ని మారిపోయాయి పురుషులు. ఇంకా మహిళలు 70-80% మన పద్ధతిలో అనేక వందల వేల ఏళ్ల నాటి పద్ధతి ప్రకారమే జీవిస్తున్నారు. ఇంకా పల్లెటూళ్ళకి వెళ్తే ఇంకా మనం కనుక మహిళ అంటే సంస్కృతి రక్షకురా, భాషను రక్షించేది, సంస్కృతిని రక్షించేది ఎవరు అంటే ఒక ఇంటి పిల్లాలు. తెలంగాణ నిజాములు పరిపాలించారు, 200 ఏళ్ళలో 400 ఏళ్ళలో పరిపాలించారు. మరి నిజాముల కాలంలో అందరూ తప్పనిసరిగా ఉర్దూ, పర్షియా, అరబీ భాషలు నేర్చుకోవాల్సిందే మగవాళ్ళంతా. స్కూల్లో ఏముంది, తాలీం ఖానా అనేది. తాలీం ఖానా అంటే స్కూల్. మద్రసా అంటున్నారు, మద్రసా ఏదో అక్కడికి వెళితే అంతా ఉర్దూ నేర్పడమే. ఇలా మనం తెలుగు రాసినట్టు కుడి నుంచి ఎడమకు కాదు, ఎడమ నుంచి కుడికి రాయాలి. ఆడవాళ్లకు అది కూడా లేదు, ఆ చదువు కూడా లేదు, ఇంట్లోనే ఉండాలి ఆడవాళ్ళు. ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఈ తెలుగు భాషను బ్రతికించారు. బయటికి వెళ్తే అంతా ఉర్దూ, సలాం అలైకుం, వాలేకుం సలాం, దేవుందే. కాబట్టి మహిళలు, ఇంట్లో ఉన్న మహిళలు తెలుగు భాష ఇంట్లో మాట్లాడడం వల్ల తెలంగాణ తెలుగు బతికి బట్టగట్టింది. గుర్తుపెట్టుకోండి. బయటికి వెళ్తే తెలుగుకి ఏమీ విలువలేదు. తెలుగులో మాట్లాడితే నీచంగా చూసేవాడు. చరిత్ర చదివితే తెలుస్తుంది. బట్ మహిళ ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంది? ఇంట్లో ఏం చేస్తుంది? మేము సంపాదిస్తున్నావా, ఏం చేస్తున్నావు, తెచ్చి పెడితే తిని కూర్చుంటున్నావా అనే మగవాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. మరి బయటికి వెళితే ఆమె లక్ష్మిని తీసుకొస్తుంది. ఇంట్లో ఉన్నా లక్ష్మి, బయట ఉన్నా లక్ష్మి. ఏదో ఒక పని చేయకుండా ఉండదు మహిళలు. మగవాళ్ళు బయట తిరుగుతారు.